ఏదైనా సరే చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ తేడా వచ్చినప్పుడు నలిగిపోతారు. ఇరాన్ ఇదివరకు అమెరికా ఉందన్నటువంటి ధైర్యంతో ఇరాక్ మీద రెచ్చిపోయింది. కానీ ఎప్పుడైతే ఇరాక్ బలహీనపడిందో అప్పుడు ఆ ఇరాక్ని అమెరికా తన హస్తగతం చేసుకుని ఇరాన్ని తొక్కిపడేసింది. ఎప్పుడైనా చెరపకురా చెడేవు అంటారు, అట్టా చెడింది. అప్పటి నుండి ఆంక్షల చట్టంలో నలిగిపోతుంది. అణ్వాయుధాల తయారీ ఇవన్నీ రహస్యంగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లాంటి ఇరాన్ తనకి తానుగా రేపో మాపో FATF నిబంధనలోకి చేరిపోబోతుంది. FATF నిబంధనలు ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి విభాగంలోకి వెళ్ళిపోబోతుంది ఐక్యరాజ్య సమితి అనుబంధంగా. ఎట్లాగా ఇరాన్కి సంబంధించి ఇటు హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, హమాస్ ఇట్లా అన్ని తీవ్రవాద సంస్థలకి అదే ఫండింగ్ చేస్తుందని ఓపెన్గా ఒప్పుకుంటుంది. తాజాగా అమెరికా హౌతీ వాళ్ళు ప్రపంచ వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే, హౌతీ తీవ్రవాదులు దాన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తుంటే అమెరికాకి వ్యతిరేకంగా అట్లాంటి వాటికి స్టేట్మెంట్లు ఇస్తూ హౌతీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తుంది. ఇది మొదట్లో బాగానే ఉంటుంది. ఏంటంటే ప్రపంచ ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపులకి హీరో అవ్వడానికి. బట్ కొట్టినప్పుడు ఆ తీవ్రవాద సంస్థలే అక్కడక్కడ దాక్కుని బ్రతుకుతూ ఉంటాయి. డైరెక్ట్గా ఒక యుద్ధం చేసి ఏ దేశాన్ని అంటే వెనక దొంగ దెబ్బలు తీయాల్సిందే కానీ నేరుగా యుద్ధం చేసి గెలవగలిగిన సీన్ లేదు. ఇరాన్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళని నమ్ముకుని వెళ్తోంది. చారిత్రక తప్పిదం చేస్తుంది. తన దేశాన్ని చివరికి ఒక పెద్ద ఉత్పాతంలోకి తీసుకెళ్ళబోతోంది.